అధ్యక్ష, మదనపల్లి ఆటో నగర్ దాదాపు గత 25 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉంది అధ్యక్ష. నేను మీ ద్వారా కోరేది ఏమంటే ఏపీఐసిసి డిపార్ట్మెంట్కి తక్షణం ఆటో నగర్ క్లియర్ చేసి ఆ కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్లో కోర్టు కేసు ఉంది అధ్యక్ష, దాంట్లో క్లియర్ చేసి అది కంప్లీట్ చేయాలని కోరుతూ, అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లికి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది చాలా అవసరం. 1860లో మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడే మదనపల్లికి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ లాగా గుర్తి చాలా అవసరం ఉంది అధ్యక్ష. అదే కాకుండా మదనపల్లి ఈరోజు దాదాపు టౌన్నే 2 లక్షల జనాభా ఉంది అధ్యక్ష. దానికి రోడ్స్ వైడనింగ్ చాలా అవసరం ఉంది. దయచేసి రోడ్ వైడనింగ్ చేస్తే టౌన్కి చాలా నెస్ట్ ఉంది. దయచేసి దానికి ప్రయారిటీ పెట్టాలని కోరుతూ, అదేవిధంగా మదనపల్లి, నిమ్మనపల్లి, మదనపల్లి, రామసముద్రం ఈ 2 మండల్ హెడ్ క్వార్టర్స్కి డబల్ రోడ్ అవసరం ఉంది అధ్యక్ష. ఈ 2 డబల్ రోడ్ కూడా ఇస్తే, ఎందుకంటే అది రోడ్ వైడనింగ్ చేయాలా అంతే, దానికి చాలా నెస్ట్ ఉంది. దయచేసి మీరు దీనికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాను మీ ద్వారా. అదే కాకుండా మదనపల్లి టౌన్ సరౌండింగ్లో డీకేటీ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ ల్యాండ్స్ పైన చాలా పెద్ద మాఫియా ఉంది. దీనిపైన ఒక రెవెన్యూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని చెప్పి కోరుతున్నాను. అదే కాకుండా మదనపల్లి నుంచి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు వచ్చి 2 అవర్స్లో ఉంది అధ్యక్ష. జస్ట్ 110 కిలోమీటర్స్లో బెంగళూరు ఉంది. అదేవిధంగా 220 కిలోమీటర్స్లో చెన్నై ఉంది అధ్యక్ష. ఇది ఎందుకంటే ఐటీ కారిడార్కి మదనపల్లి ఈజ్ వెరీ మంచి హబ్. మీ ద్వారా నేను గౌరవనీయులు మన ఐటీ మినిస్టర్ మన లోకేష్ అన్న గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మదనపల్లికి ఐటీ పార్క్గా ఒక 100 acres ల్యాండ్ అక్వైర్ చేసి ఐటీ పార్క్ క్రియేట్ చేస్తే చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఇది టోటలీ డిజర్వింగ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. చాలా వెనుకబాటుతనానికి గురైంది. గత ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా, చాలా పెద్ద మాఫియా జరిగింది. ఎక్కడైనా జరిగిందంటే అది మదనపల్లిలోనే జరిగింది అధ్యక్ష. దానికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.